గాయ్స్, ఈరోజు మాడిసిన కారం కొడుతున్నానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, మిరపకాయలు, చిన్నులపాయలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, చింతపండు, ఉప్పు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కారం కొట్టుకోవాలండి. ఇది ఒకటి స్టార్ట్ చేస్తున్న పొయ్యి. మినపప్పు వేసానండి. దీంట్లో ఇంకా శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానండి, నేను వద్దులే శనగపప్పు ఎందుకు అని చెప్పి ఆపేసానండి. అది ఒకటి ఇంకా కత్తి అన్నీ వేస్తున్నాను. ఇంకోటి ఇట్లా ఎర్ర కావాలా, ఇట్లా ఎర్రగా వేస్తుంది చూడండి, ఎర్ర కావాలి. ఇంట్లోనే ధనియాలు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు మిరియాలు వేస్తానండి, మిరపకాయ. మిరపకాయల్లో కొంచెం నూనె వేయాలండి. దీంట్లోనే కరివేపాకు వేసానండి. కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యగానే ఇంకా దించేసి అన్నీ కలిపి మిక్సీ పెట్టాలి. చిట్టపట్లాడుతుందండి చూడండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుని తింటే అంత మంచిదండి. మంచిది అన్నమాట కరివేపాకు తింటే ఎక్కువ. మనం పప్పుచారులో వాటిలో వేస్తే తీసేస్తాం కదా, ఇట్లా కారంలో అయితే తీయము. అందుకోసం ఇట్లా కారం ఎక్కువ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకొని మిరపకాయలు తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఇంకోండి ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పెడతానండి. చింతపండు, ఉల్లిపాయలు, ఇంకా ఇవి వేసి ఉప్పు. ఇదిగండి అయిపోయిందండి కారం, మాడిసిన కారం అండి అయిపోయింది. కొట్టుకొచ్చా. బాయ్ అండి. ఇట్లా చేసుకొని తినండి, మీకు కూడా మంచిది. షేర్ చేయండి, లైక్ చేయండి, నా వీడియో పూర్తిగా చూడండి.